ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా షేర్ బటన్ ద్వారా ప్రతి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. హాయ్ గాయ్స్, దిస్ మహేష్ హియర్. వెల్కమ్ టు ఛానల్ టెక్ మాస్టర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అందించడం జరుగుతుంది. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని వీక్షిస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. డైలీ డిఎస్సీ ఎగ్జామ్ ఎక్స్పర్ట్ 32 మీ అందరికీ స్వాగతం గైస్. ఫ్రెండ్స్, వీటి యొక్క ఆన్సర్స్ని నేను కింద కామెంట్లో పిన్ చేస్తాను. మినిమం ఒక 5 to 10 లైక్స్ వస్తే తప్పకుండా ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో డోంట్ వరీ. డైలీ డిఎస్సీ టెస్ట్ 32 మీ అందరికీ స్వాగతం. 31 ఎపిసోడ్స్ అనేవి ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. దయచేసి మీరు నా యొక్క ఛానల్ ఫుల్గా విచ్ చేయండి. ఓకే. పిల్లల్లో ఏ దశ యందు జ్ఞాన తృష్ణ అధికంగా ఉంటుంది? ఈ సైకాలజీ సంబంధించినవి. పిల్లల్లో ఏ దశ యందు జ్ఞాన తృష్ణ అధికంగా ఉంటుంది? పూర్వబాల దశ, కౌమార దశ, శైశవ దశ, ఏది కాదు. జ్వరం వచ్చిన విద్యార్థికి ఇంజెక్షన్ వేసుకోవడం ఇష్టం లేదు, అదే సమయంలో మాత్రలు మింగడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఉపగమ, ద్వి ఉపగమ, పరిహార, ఉపగమ, పరిహార. ఓకేనా? ఆన్సర్స్ని గుర్తించండి. దక్కన్ పీఠభూమి ఏ ఆకారంలో ఉంది? త్రిభుజాకారం, వృత్తాకారం, చతురస్రాకారం, ఏది కాదు. ఓకే. 4th క్వశ్చన్కి వెళ్ళినట్లయితే 62.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు? కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం. ఈ శ్వాసలదే. తర్వాత హిస్టరీకి వెళ్దాం. అక్బర్ సంరక్షకుడు బీర్బల్, హుమయూన్, బైరంగ్ ఖాన్, రామదాస్. ఓకే. మొఘల్ కాలంలో ప్రసిద్ధి చెందిన కళకు గల పేరు, లేదా మొఘల్ కాలంలో ప్రసిద్ధి చెందిన కళకు ఏమని పిలుస్తారు? గాంధార శిల్పము, ఇండియన్ పర్షియన్ శిల్పము, గౌతమ్ శిల్పము, ఏది కాదు. పైవి కావు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే గైస్, భారత ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు రేఖ రాడ్క్లిఫ్, మెక్మహన్ రేఖ, డ్యూరన్ రేఖ, ఏది కాదు. డిఎస్సిలో ఇంత సింపుల్గా అయితే ఆడాడు. చాలా టిపికల్గా అడిగే అవకాశం ఉంటాయి. ఏ విధంగా అంటే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి ఆయన సంథింగ్ అతనితో కలిశారు. ఒప్పందాలు జరిగినాయి. అయితే ఆ 2 దేశాల మధ్య గల సరిహద్దు రేఖ అన్నట్టుగా అడగవచ్చు అనమాట. సో మీరు అన్ని రకాలుగా మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? డార్జిలింగ్ ప్రాంతం ఏ తోటకు ప్రసిద్ధి? తేయాకు, రబ్బరు, కాఫీ, జనము. ఓకేనా? 1/80 lakhs సూచిక భిన్నంగా గల పటంలో నైలు నది పొడవు 83.2 సెంటీమీటర్లు కలదు. ఆ నది నిజ పొడవు. ఓకే. సూచిక భిన్నం ఇచ్చి ఇలాగా ఏదో ఒక దాని పొడవు ఇచ్చి నిజ పొడవు అడుగుతాడు. దానికి ఆప్షన్ ఏ 56, బి 66, సి 66, డి 66. ఇవి మ్యాథమెటిక్స్కి సంబంధించినవి. ఒక తరగతి గదిలో బాలబాలికల నిష్పత్తి 7:2. బాలుర సంఖ్య 28 అయిన బాలికల సంఖ్య 6, 8, 10, 12. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు వచ్చే ఎడ్యుకేషనల్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని నేను డైలీ న్యూస్ పేపర్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు నా యొక్క మార్నింగ్ వీడియో మీరు చూడండి. దయచేసి అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్ మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? ద చిల్డ్రన్ ఫౌండ్ డాష్ ఎగ్ ఇన్ ద నెస్ట్. ఓకేనా? ది యాన్ ఏ నో ఆర్టికల్. అక్కడ మీరు ఈ ఎగ్ ముందు ఈ ఆర్టికల్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? హ్యావ్ యూ మెట్ హెర్ డాష్ ద వే. హ్యావ్ యూ మెట్ హెర్ డాష్ ద వే. అబోవ్, ఓవర్, ఆన్, నో ప్రిపోజిషన్ లేదంటే ప్రిపోజిషన్ పెట్టకండి. అలాగే ఎబో కానీ, ఓవర్ కానీ, ఆన్ కానీ పెట్టండి ప్రిపోజిషన్. ఓకేనా? ప్రతిపాదికలో చిన్న మార్పులు జరిగితే ఏర్పడే పదాలు తత్సమాలు, తద్భావాలు, గ్రామ్యాలు, దేశ్యాలు. వాక్యంలో కర్మ ఎల్లప్పుడూ ఏ భక్తిలో ఉంటుంది? ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి. 10,000 సైన్యం ఏ సమాసం? ద్వంద్వ సమాసం, దిగు సమాసం. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మీరు ఆప్షన్స్ అనేది గమనించండి. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. నియర్లీ 50 days నుంచి టార్గెట్ పెట్టాను. లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.